హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శశిధర్. ఈరోజు మనం ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టెన్స్ నేమ్ని ఎలా రీనేమ్ చేస్తామో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఈ క్వరీస్ని కాపీ చేసుకుందాం. సో ఫస్ట్ మనం SQL సర్వర్ నేమ్ ఉపయోగించి సో మన ప్రజెంట్ ఇన్స్టెన్స్ నేమ్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. సో మన ప్రజెంట్ SQL ఇన్స్టెన్స్ నేమ్ వచ్చి SQL సర్వర్ PRD. సో దీన్ని మనం SQL సర్వర్ DR గా చేంజ్ చేద్దాం. సో ఫస్ట్ మనం దీన్ని కాపీ చేసుకోండి. సో ఇక్కడ మన ఎగ్జిస్టింగ్ SQL సర్వర్ ఇన్స్టెన్స్ నేమ్ని డ్రాప్ చేయడం జరుగుతుంది. సో సక్సెస్ఫుల్గా మన SQL సర్వర్ ఇన్స్టెన్స్ నేమ్ని డ్రాప్ చేసాం. సో ఇప్పుడు న్యూ ఇన్స్టెన్స్ నేమ్ ఇద్దాం. ఏమిద్దాం? ఇది మన SQL సర్వర్ న్యూ ఇన్స్టెన్స్ నేమ్. సో దీన్ని కూడా మనం సక్సెస్ఫుల్గా న్యూ ఇన్స్టెన్స్ నేమ్ని యాడ్ చేసాం. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది రిఫ్లెక్ట్ అవ్వదు. ఇంకా మనకు SQL సర్వర్ ప్రాడ్ అనేది చూపిస్తుంది. ఇది రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే మనం ఒకసారి SQL సర్వర్ని రీస్టార్ట్ చేయాలి. సర్వీసెస్ని రీస్టార్ట్ చేద్దాం. ఇది కొద్దిగా టైం పడుతుంది. సో SQL సర్వర్ని స్టాప్ చేశాను. స్టార్ట్ చేద్దాం. సో SQL సర్వీసెస్ని రీస్టార్ట్ చేసాం. సో ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ నేమ్ ఏముందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మన ఇన్స్టెన్స్ నేమ్ అనేది చేంజ్ అయింది. SQL సర్వర్ DR గా వచ్చింది. సో ఈ విధంగా మనం రియల్ టైంలో SQL సర్వర్ ఇన్స్టెన్స్ నేమ్ని చేంజ్ చేస్తాం. సో ఈ క్వరీస్ మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని అక్కడ నుంచి మీరు కాపీ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటుంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి.